ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి ప్రాబ్లంలో ఈఎన్టీఆర్వైని తను ఏ రకంగా డీకోడ్ చేశాడు 1 2 3 4 5 కింద కన్వర్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం ఎస్టీఏడివైని ఏ విధంగా కన్వర్ట్ చేశాడు 931785. ఈ రెండింటిలో కూడా మనకి కామన్గా ఒక విషయం ఉంది, బాగా గమనించండి. ఇక్కడ చూడండి, ఈకి 1 వచ్చింది, రెండో దానిలో కూడా ఈకి 1 వచ్చింది. ఓకే, వైకి 5 వచ్చింది, రెండో దానిలో కూడా వైకి 5 వచ్చింది. అంటే వాడు ఇచ్చే ప్యాటర్న్ ఏ రకంగా ఉందంటే ఒక ఆల్ఫాబెట్ కింద ఉన్న నెంబర్ని దేనికి అదే ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి ఇచ్చాడు, TENANT ఇచ్చాడు కదా. ఈ యొక్క ఆల్ఫాబెట్స్ నెంబర్, ఈ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడాను పైన ఉన్నాయి కదా. కాబట్టి ఏ లెటర్కి ఆ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈకి ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు కదా. అంటే ఈ దగ్గర మనం ఇక్కడ 1 వేసేసుకోండి. ఓకే, ఇంత 1. ఓకే, నెక్స్ట్ టీకి ఏమిచ్చాడు మనకి, టీకి 3, నెక్స్ట్ ఎన్కి 2, నెక్స్ట్ ఏకి ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు, నెక్స్ట్ ఎన్కి ఎంత 2, నెక్స్ట్ టీకి ఎంత ఇచ్చాడు 3. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో 312723 ఎక్కడ ఉంది చూడండి, 312723 అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనం ENGAGAని తను ఏ విధంగా కన్వర్ట్ చేశాడు, VMTZTV కింద కన్వర్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ మనకి PLENTYని ఏ విధంగా డీకోడ్ చేస్తారు అనేసి మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈకి V వచ్చింది, ఎన్కి M వచ్చింది. అంటే ఒకసారి చూడండి, ఇవి ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్స్, అదే ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ అవుతుంటాయి. మనకి కంపల్సరీగా మనకి ఆల్ఫాబెట్స్ అనేది ఆపోజిట్స్ ఏమంటే మనం తెలుసుకోవాలి. ఏకి Z ఆపోజిట్ అవుతుంది, Bకి Y. అంటే టోటల్గా 36 మనకి ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్, 26 ఉంటాయి కదా. ఈ 26లో మనం ఏం చేయాలంటే 13 కింద మనం డివిజ్ చేసుకుంటే మనకి ఆపోజిట్ లెటర్స్ అనేది రావచ్చు. చూడండి, ఇక్కడ ABCDలాగా M వరకు రాసుకోండి, ఎన్ నుంచి రివర్సల్ రాసేసుకోండి దాని కింద. అంటే ఒకదానికొకటి ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఈకి ఎంత వచ్చింది మనకి, V వేశాడు. ఇక్కడ చూడండి బాగా, ఈకి V వచ్చింది, ఎన్కి M వచ్చింది, ఎన్కి M. అంటే ఒకదానికొకటి ఆపోజిట్ లెటర్సే కదా అవి. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, PLENTYని ఏ విధంగా మనం డీకోడ్ చేస్తామంటే దీనికి కూడా ఆపోజిట్ లెటర్స్ రాసేసుకోవడమే. ఓకే, పీకి ఆపోజిట్ ఏముంది, K ఉంది. కాబట్టి K అనేది P దగ్గర రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ Lకి ఆపోజిట్గా ఏముంది, O ఉంది. నెక్స్ట్ ఈకి ఆపోజిట్గా V ఉంది. నెక్స్ట్ N ఆపోజిట్గా M ఉంది కదా. నెక్స్ట్ టీకి ఆపోజిట్గా ఏముంది, G ఉంది. నెక్స్ట్ వైకి ఆపోజిట్గా ఏముంది, B ఉంది. అంటే మనకి KO VM GB ఎక్కడుంది ఇచ్చిన ఆప్షన్స్లో చూడండి, KO VM GB థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి టెర్మినేషన్ని ఈ విధంగా డీకోడ్ చేయడం జరిగింది, నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఎట్ ద సేమ్ టైం మనకి మోషన్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేది అడిగారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు చూడండి, MOTION అనేది సేమ్ పైన ఇచ్చిన టెర్మినేషన్లో ఉన్న నెంబర్సే ఉన్నాయి కదా. కాబట్టి ఆ పైన ఉన్న నెంబర్స్ని సేమ్ అదే విధంగా ఇక్కడ మనం రాసేసుకోవడమే. Mకి ఆపోజిట్గా ఏది ఉంది, 4 ఉంది. నెక్స్ట్ Oకి ఆపోజిట్గా 8 ఉంది. నెక్స్ట్ Tకి ఆపోజిట్గా 1 ఉంది. నెక్స్ట్ ఐకి ఆపోజిట్గా 5 ఉంది. నెక్స్ట్ ఓకి 8, ఎన్కి 6. ఇచ్చిన ఆప్షన్లో 481586 ఎక్కడ ఉంది చూడండి, 481586 ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి GOLFని 44 కింద రాయడం జరిగింది, BALని 31 కింద రాశారు. నెక్స్ట్ PLAYని ఏ విధంగా నెంబర్ రాస్తారనేసి ఇచ్చారు. ఫస్ట్ GOLF 44 ఎలా వచ్చిందని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, G యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత మనకి చూడండి, 7 కదా, 7. నెక్స్ట్ ప్లస్ ఓకి నెంబరు 15, నెక్స్ట్ ఎల్కి 12, నెక్స్ట్ ఎఫ్కి 6. టోటల్కి యాడ్ చేస్తే ఎంత, 12, 18,
15 ఎంత 18 15 33 కదా, 33 7 40. ఓకే, 40 వచ్చింది. కానీ ఇక్కడ 44 ఉంది కదా, 44 రావాలంటే ఇంకెంత యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 4ని యాడ్ చేస్తే మనకి 44 అనేది రావడం జరిగింది. అంతే కదా. నెక్స్ట్ అదే ప్యాటర్న్ బాల్ కూడా ప్రిపేర్ అవ్వండి. బి అంటే 2, ఏ అంటే 1, ఎల్ అంటే 12, ఎల్ అంటే 12, 12 12 24, 24 2 26, 26 1 27, 27 కదా, 27 ప్లస్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తే మనకి ఎంత 31 కదా. అంటే ప్లేన్ కూడా అదే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. పి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 16, ఎల్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత, ఎల్కి 12 ప్లస్ ఏకి 1, వైకి వై ఎంత 25. టోటల్గా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 54 ప్లస్ 4 ఎంత మనకి 58 అనేది రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్లో మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా 58, కరెక్ట్ ఆన్సర్ అనేది 58 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకి బిఈహెచ్ఓఎల్డిని బీడీఈహెచ్ఎల్ఓ కింద కన్వర్ట్ చేశాడు. ఐఎన్డిఈఈడి ఇండెడ్ని డిడిఈఐఎన్ కింద డీకోడ్ చేశారు. సిఓ యూఆర్ఎస్ని ఏ విధంగా డీకోడ్ చేస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ రెండు ఇచ్చిన వర్డ్స్ని ఏ విధంగా తను కన్వర్ట్ చేసేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి బిఈహెచ్ఓఎల్డిలో ఒక ఆల్ఫాబెట్ ఫాలో అయ్యాడు. చూడండి బీడీఈహెచ్ఎల్ఓ అంటే ఏబిసిడి నుంచి ఫస్ట్ ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్ రాయడం అలా జరిగింది కాబట్టి ఫస్ట్ వర్డ్కి ఆ రకంగా చేశాడు. సెకండ్ వర్డ్లో కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అయ్యడం. మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా అదే విధంగా మనం ఫాలో అవుతాం. ఫస్ట్ మనకి ఏది వస్తుంది, ఇందులో ఆల్ఫాబెట్లో ఫస్ట్ ఏ ఆల్ఫాబెట్ వస్తుంది మనకి, సి వస్తుంది కదా, సి అలాగే వేసేసుకోండి. నెక్స్ట్ ఏ ఆల్ఫాబెట్ వస్తుంది, ఏ వస్తుంది అంతే కదా. నెక్స్ట్ ఏ ఆల్ఫాబెట్ వస్తుంది, ఓ వస్తుంది. తర్వాత ఏ వస్తుంది, ఆర్ వస్తుంది. తర్వాత ఎస్ వస్తుంది. తర్వాత యు వస్తుంది. అంటే సియుఆర్ఎస్యు ఇచ్చిన ఆప్షన్లు ఎక్కడ ఉంది మనకి, సియుఆర్ఎస్యు ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనము పిఐపిఏని తను ఏ రకంగా రాసింది 16 9 16 5 కింద రాయడం జరిగింది. ఎస్డబ్ల్యూఏని ఏ విధంగా మనం డికోడ్ చేస్తామని ఇవ్వడం జరిగింది. ఓకే, అసలు పిఐపిఏని 16 9 16 5 ఏ విధంగా రాసింది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి పి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత మనకు వస్తుంది 16, నెక్స్ట్ ఐ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 9, పి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 16, నెక్స్ట్ ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు. అంటే ఏ ఆల్ఫాబెట్ లెటర్ యొక్క నెంబర్ ఆ ఆల్ఫాబెట్కి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం మనకి ఇచ్చిన ఈ వర్డ్కి కూడా అదే విధంగా మనం రాసేసుకోవడమే. ఓకే, ఏఎన్ని ఏ విధంగా రాసుకుంటే ఎస్ అంటే మనకి ఎంత 19 కదా, 19 నెంబర్. నెక్స్ట్ డబ్ల్యూ నెంబర్ ఎంత 23, నెక్స్ట్ ఏ యొక్క నెంబర్ ఎంత 1, నెక్స్ట్ ఎన్ యొక్క నెంబర్ ఎంత 14. అంటే ఇచ్చిన ఆప్షన్లో 19 23 1 1 1 4 ఎక్కడ ఉందో అది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా 19 23 1 1 4 అనేది, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.